సమ్మర్ వచ్చేసింది, ఎండ మాత్రం మామూలుగా లేదు. సాధ్యమైనంత వరకు వాటర్ తాగుతూ ఉండండి, స్టే హైడ్రేటెడ్. యూజువల్ గా మనము ఒక మొబైల్ ఫోన్ పర్చేజ్ చేయాలంటే సాధారణంగా అన్ని ఫీచర్స్ ఉన్నటువంటి ఒక ఫోన్ కావాలంటే కంపల్సరీగా మనం 25,000 to 30,000 రూపీస్ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒకప్పుడు మనకి కేవలం షావమీ, పోకో, రియల్మీ, రెడ్మీ ఇలాంటి ఫోన్స్ మాత్రమే చూస్తుంటాం. బట్ ఈసారి బ్రాండ్స్ లైక్ వన్ ప్లస్ కావచ్చు, అలాగే మోటరోలా కావచ్చు, ఇవి కూడా మనకి ఇదే బడ్జెట్ లో ఎక్కువగా మొబైల్ ఫోన్ యూజర్స్ ని టార్గెట్ చేస్తూ వాళ్ళ ప్రొడక్ట్స్ ని మన ముందు తీసుకొని రావడం జరుగుతుంది. నిజంగా 2024 మాత్రం చాలా క్రేజీ అనిపిస్తుంది. ఎందుకంటే బ్యాక్ ఇన్ 2021-20 లో ఏదైతే కాంపిటేటివ్ ఉందో బ్రాండ్స్ మధ్య, దాన్ని ఖచ్చితంగా మళ్ళీ 2024 లో మనం చూడటానికి చాలా ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. దానికి నిదర్శనమే 25,000 లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని ఫీచర్స్ తో కాంపిటేటివ్ ప్రైస్ లో ఒక ఫ్లాగ్షిప్ లెవెల్లో ఉన్నటువంటి ఫీచర్స్ అన్నిటిని కూడా లాంచ్ చేస్తున్నారు. సో దానిలో భాగంగా రీసెంట్ గా వన్ ప్లస్ మన ముందుకు లాంచ్ చేసినటువంటి వన్ ప్లస్ నార్డ్ CE4 కావచ్చు, అలాగే పోకో మన ముందుకు లాంచ్ చేసినటువంటి పోకో X6 Pro కావచ్చు. సో ఈ రెండు మొబైల్ ఫోన్స్ కూడా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో టఫ్ కాంపిటీషన్ అని చెప్పుకోవచ్చు. ఆల్రెడీ నేను వన్ ప్లస్ నార్డ్ CE4 ని నథింగ్ ఫోన్ 2A తోటి కూడా కంపేర్ చేశాను. చూడకపోతే ఒకసారి వీడియోని కార్డ్స్ లో వదిలేస్తాను, సింప్లీ డు హ్యావ్ ఎ లుక్ ఆన్ దట్. బట్ ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి మాత్రం కాంపిటీషన్ నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు. ఇందులో మీకు బేస్ వేరియంట్ 8+128GB వచ్చేటప్పటికే సుమారుగా 24,999 కార్డ్ ఆఫర్లు కాకుండా, కార్డ్ ఆఫర్స్ అదనంగా వస్తూ ఉంటే పోతుంటే జస్ట్ నేను బేస్ ప్రైస్ చెప్తున్నాను. అలాగే పోకో X6 Pro లో మీకు వచ్చేటప్పటికే 8GB + 256GB రావడం జరుగుతుంది 25,999 కి. అంటే ఇది 26,000 రూపాయలకి రావడం జరుగుతుంది, ఇది 25,000 రూపాయలు రావడం జరుగుతుంది. సో 1,000 రూపాయలు పెద్ద డిఫరెన్స్ ఏం కాదు. ఆ వారం మనకి ఇందులో డబుల్ ద స్టోరేజ్ మెమరీ రావడం జరుగుతుంది. ఇంకా డీటెయిల్ గా కంపేర్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి పెట్టుకోండి. మరిన్ని అమేజింగ్ కంటెంట్ మీ ముందు తీసుకొని రాబోతున్నాను. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రెండు బాక్స్ యొక్క కంటెంట్ చూసారు అన్నట్లయితే కనుక రెండిట్లో కూడా మనకి డివైజెస్, అలాగే రెండిట్లో కూడా మనకి చార్జర్లు ప్రొవైడ్ చేస్తున్నారు. వేరే వన్ ప్లస్ లో మనకి 100 వాట్స్ చార్జర్ ని ప్రొవైడ్ చేస్తే ఇక్కడ 67 వాట్స్ ఆఫ్ చార్జర్ ని మనకు ప్రొవైడ్ చేశారు. బాక్స్ లో ఆఫ్ కోర్స్ రెండు మొబైల్ ఫోన్ సపోర్టెడ్ వాట్స్ అవి. అండ్ వీటితో పాటు రెండిట్లో కూడా మనకి TPU కేసెస్ మనకు ప్రొవైడ్ చేశారు. వేరే పోకోలో వచ్చేటప్పటికే మీకు బ్లాక్ కలర్ ని ప్రొవైడ్ చేశారు. వేరే ఇక్కడ వన్ ప్లస్ లో వచ్చేటప్పటికే కలర్ కోఆర్డినేటింగ్ కేస్ ని ప్రొవైడ్ చేశారు. అంటే ఇక్కడ మనకి గ్రీన్ కలర్ కాబట్టి గ్రీన్ కలర్ కేస్ ని అయితే మనకు ప్రొవైడ్ చేశారు. అండ్ వీటితో పాటు Type A to Type C కేబుల్, PD చార్జర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. సో ఎక్కడ మనం ఎడిషనల్ గా 1 రూపీ పెట్టాల్సిన అవసరం లేదు. మనకి బేసిక్ నెసెసరీ రిక్వైర్మెంట్స్ ఏవైతున్నాయో అవి రెండు కూడా ఫుల్ఫిల్ చేయడం జరుగుతుంది. ఇక ఫ్రెండ్స్, ఈ రెండు మొబైల్ ఫోన్స్ యొక్క డిజైన్ అండ్ బిల్డ్ గురించి మనం మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వన్ ప్లస్ మీరు చూసారు అన్నట్లయితే కనుక ఇది మనకి బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ గ్లాస్ అయితే యూజ్ చేశారు. అంటే గ్లాస్ కైండ్ ఆఫ్ ఫినిష్, బట్ ఇదంతా ప్లాస్టికే. సైడ్ ఫ్రేమ్ అంతా కూడా మనకి పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని యూజ్ చేశారు. ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి వీళ్ళు ఏంటి అనేది క్లియర్ గా మెన్షన్ చేయలేదు, కానీ మోస్ట్లీ ఇది పాండా గ్లాస్ ప్రొటెక్షన్ మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉంది. సెలడాన్ మార్బుల్, అలాగే మరొకటి వచ్చేటప్పటికి డార్క్ క్రోమ్ లో మనకు రావడం జరుగుతుంది. పోకో విషయానికి వచ్చారు అన్నట్లయితే పోకో మనకి అల్యూమినియం అలాయ్ కి సంబంధించినటువంటి బాడీతో రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ వచ్చేటప్పటికి వీళ్ళు వీగన్ లెదర్ ఎల్లో కలర్ లో, నార్మల్ వాటిలో వచ్చేటప్పటికి వీళ్ళు గ్లాస్ ప్రొటెక్షన్ మన ముందు తీసుకొచ్చారు. అదే గ్రే కలర్ కావచ్చు, లేదన్నట్లయితే కనుక బ్లాక్ కలర్ కావచ్చు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ని మన ముందు తీసుకొని రావడం అయితే జరిగింది. అండ్ ఇవే కాదు, ఈ రెండిట్లో కూడా మనకి IP54 వాటర్ రెసిస్టెంట్ టెక్నాలజీ ఉంటుంది. థిక్నెస్ విషయానికి వచ్చారంటే వేరే వన్ ప్లస్ వచ్చేటప్పటికి మీకు 8.4mm గా వస్తే వేరే పోకో వచ్చేటప్పటికి 8.25mm గా మనకు రావడం జరుగుతుంది. వెయిట్స్ విషయానికి వచ్చారు అంటే వేరే వన్ ప్లస్ వచ్చేటప్పటికి 186 grams గా వస్తే వేరే పోకో వచ్చేటప్పటికే 190. ఇక్కడ కూడా మీకు 4 grams కాబట్టి పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఉండదు. ఆల్మోస్ట్ ఆల్ ఫిజికల్ అండ్ బిల్డ్ విషయానికి వచ్చారు అన్నట్లయితే వేరే ఇక్కడ పోకో కొంచెం బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో మనకి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ఇచ్చారు. అలాగే సైడ్స్ అంతా కూడా మనకి అల్యూమినియం బాడీతో ఇచ్చారు. వేరే ఇక్కడ పాండా గ్లాస్ ప్రొటెక్షన్ తో పాటు ప్లాస్టిక్ ప్రొటెక్షన్ మనకు ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ బ్యాక్ సైడ్ కూడా మీకు వీగన్ లెదర్ ఉంటుంది కాబట్టి చూడటానికి ఇది కొంచెం ప్రీమియం గా అనిపిస్తూ ఉంటుంది కంపేర్ టు వన్ ప్లస్ నాట్ CE4 కన్నా గానీ. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి వన్ ఆఫ్ ద కీ మేజర్ హైలైట్స్ ఇందులో ఉన్నటువంటి డిస్ప్లేస్ గురించి మనం మాట్లాడుకుందాం. వన్ ప్లస్ లో మీకు వచ్చేటప్పటికి 6.7 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ ఫ్లూయిడ్ AMOLED డిస్ప్లే 120 Hz స్క్రీన్ రిఫ్రెష్ రేట్ తో మనకు రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మీకు వచ్చేటప్పటికి ఇంటర్నల్ గా ఒకవేళ ఇండోర్ లో వాడుతున్నారు అన్నట్లయితే కనుక 900 nits, అలాగే ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్స్ లో HDR కంటెంట్ ని చూస్తున్నారు అన్నట్లయితే కనుక మ్యాక్స్ టు మ్యాక్స్ మీకు 1100 nits దాకా మనకు వెళ్ళడం జరుగుతుంది. అండ్ ఇందులో మీకు వచ్చేటప్పటికి HDR10 అలాగే HDR10+ కంటెంట్ కూడా ఇది సపోర్ట్ చేయడం అయితే జరుగుతుంది. కలర్స్ కూడా పర్వాలేదు, ఎన్రిచ్డ్ గా కలర్స్ కూడా పాప్ అవుతూ మనకు కనపడటం అయితే జరుగుతుంది. అండ్ ఈవెన్ యూట్యూబ్ లో 4K లో మీరు HDR కంటెంట్ కూడా చూడొచ్చు. కానీ ఇది కొంచెం నాకు లాగ్ అనిపిస్తూ ఉంది, అంటే అది యాప్ లో లాగ్ అనిపిస్తుంది. మేబీ ఇది ఫ్యూచర్ వచ్చేటువంటి OT అప్డేట్ లో దీన్ని రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. వేరే ఇక్కడ పోకో విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇందులో మనకి 6.67 inches కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ AMOLED డిస్ప్లే, అది కూడా 12-bit ప్యానల్ ని మనకి ఇందులో తీసుకొని రావడం జరిగింది. 68 బిలియన్ కలర్స్ ని ఇది జనరేట్ చేయగలదు. వేరే ఇక్కడ 10-bit ప్యానల్ మాత్రమే. అండ్ దీంతో పాటు 120 Hz రెండిటిలోనూ మనం కామన్ గా చూస్తుంటాం. అండ్ మాక్సిమం
మాక్సిమం పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేటప్పటికే ఇండోర్ కండిషన్ లో మీరు వాడుతున్నారు అన్నట్లయితే కనుక అరౌండ్ 1100 దాకా. ఒకవేళ మీరు అవుట్డోర్ కండిషన్ లో ముఖ్యంగా బ్రైటర్ సన్ లైట్ లో మీరు మొబైల్ ఫోన్ వాడుతున్నా గానీ సో మీకు ఇక్కడ OnePlus కన్నా గానీ పోకో బెటర్ పెర్ఫార్మెన్స్ ఇచ్చే అవకాశం ఉంది. అండ్ బై ద వై దీంట్లో కూడా మనకి HDR10+ కంటెంట్ తో పాటు అదనంగా డాల్బీ విజన్ సపోర్ట్ ని కూడా మన ముందు తీసుకొచ్చారు, విచ్ ఇస్ వెరీ గుడ్ మూవ్ ఆన్ దిస్ బడ్జెట్ సెగ్మెంట్ వేర్ ఆ డాల్బీ విజన్ టెక్నాలజీని ఇందులో మనకు తీసుకురాలేదు. ప్రీవియస్లీ OnePlus Nord CE3 లో అయితే మనకు తెచ్చారు, దీనిలో అయితే కాస్ట్ కటింగ్ అని తీసేయడం జరిగింది. సో కంటెంట్ ఎక్కువగా చూస్తుంటారు అన్నట్లయితే కనుక వేరే ఇక్కడ మీకు OnePlus Nord CE4 కన్నా గానీ పోకో X6 Pro ఏదైతే ఉందో బెటర్ ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి ఆడియో డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే రెండిట్లో కూడా మనకి డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. 80:20 స్ప్లిట్ రేషియోలో మనకు రావడం జరుగుతుంది. బట్ ఎప్పుడైతే నేను ఆడియో క్వాలిటీని టెస్ట్ చేశానో నాకు OnePlus కన్నా గానీ పోకో కొంచెం బెటర్ అనిపించింది. అంటే సౌండ్ కొంచెం లౌడర్ తో పాటు క్రిస్ప్నెస్ ఏదైతే ఉందో చాలా బాగుంది. ఇన్ఫాక్ట్ మనకి OnePlus లో ఏ విధమైనటువంటి డాల్బీ అట్మాస్ ఆడియో సపోర్ట్ అయితే తీసుకొని రాలేదు, బట్ దీంట్లో మనకి డాల్బీ అట్మాస్ సపోర్ట్ ని కూడా తీసుకొచ్చారు. ఇది ఒక మంచి విషయం. బట్ రెండిటిలో కూడా మీకు హైరెస్ ఆడియో వైర్ అండ్ వైర్లెస్ సపోర్ట్ కూడా తీసుకొని రావడం జరిగింది. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీస్ గురించి మనం మాట్లాడుకుందాం. వేరే పోకోలో మీకు వచ్చేటప్పటికే కేవలం 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొస్తే OnePlus లో ఏకంగా 5500 mAh ఆఫ్ ద బ్యాటరీ మన ముందు తీసుకొచ్చారు. నేనైతే నిజంగా షాక్, ఎందుకంటే 5500 mAh తీసుకొచ్చి కూడా వెయిట్ మేనేజ్మెంట్ కానీ థిక్నెస్ కానీ ఇంత అంటే ఫార్మ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉందో చాలా ప్రాపర్ గా వీళ్ళైతే వెయిట్ మేనేజ్మెంట్ కానీ డిజైన్ మేనేజ్మెంట్ కానీ చేయడం జరిగింది. ఇందులో నాకు మాత్రం OnePlus చాలా బాగా నచ్చింది. ఇన్ఫాక్ట్ పోకో వచ్చేటప్పటికి మీకు కేవలం 67 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తే వేరే ఇక్కడ 100 watts ఆఫ్ ఛార్జింగ్ సపోర్ట్ చేసుకొచ్చింది. సో మీకు OnePlus కేవలం 30 minutes లో 0 to 100% ఛార్జ్ అవుతుంది. వేరే పోకో వచ్చేటప్పటికే మీకు అప్రాక్సిమేట్లీ 1 hour టైం అయితే తీసుకుంటుంది ఛార్జ్ అవ్వడానికి. ఈవెన్ బ్యాటరీ యొక్క బ్యాకప్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక బ్యాకప్ లో కూడా పోకో కన్నా గానీ OnePlus కొంచెం బెటర్ గా ఉంది. ఆల్మోస్ట్ ఏ ప్రాపర్ డే ఈవెన్ 5G ఎంత పెద్ద హెవీ యూజర్ అయినా కానీ మీకు ఇది ప్రాపర్ గా వర్క్ చేయడం జరుగుతుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. సో బ్యాటరీ డిపార్ట్మెంట్ లో మాత్రం నిజంగా OnePlus దే నెయిల్డ్ ఇట్. అండ్ రెండిటిలో మీకు ఏ విధమైనటువంటి వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గానీ అండ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ టెక్నాలజీ గానీ ఉండదు. ఇక కమ్యూనికేషన్ అండ్ పోర్ట్స్ విషయానికి వద్దాం. రెండిటిలో కూడా మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ప్రొవైడ్ చేశారు. బట్ పోకోలో మీకు వచ్చేటప్పటికి వైఫై అలియన్స్ 6 కూడా మనకు సపోర్ట్ చేయడం జరుగుతుంది. పోకోలో మనకి బ్లూటూత్ 5.4 టెక్నాలజీని తీసుకొస్తే వేరే ఇందులో బ్లూటూత్ 5.3 టెక్నాలజీ మాత్రం మన ముందు తీసుకొచ్చారు. అండ్ రెండిటిలో కూడా మీకు IR బ్లాస్టర్స్ ఉంటాయి. బట్ పోకోలో మీకు NFC ని ప్రొవైడ్ చేశారు, వేరే OnePlus లో మీకు అలాంటి NFC ఫీచర్ అయితే ప్రొవైడ్ చేయలేదు. అండ్ రెండిటిలో కూడా ఆల్మోస్ట్ ఆల్ ఒక మిడ్ రేంజ్ ఫోన్ లో ఎలాంటి సెన్సార్స్ అయితే కావాలి, లైక్ జైరోస్కోపిక్ సెన్సార్ కావచ్చు, ప్రాక్సిమిటీ సెన్సార్ కావచ్చు, అన్ని రకాల సెన్సార్స్ ని మనకు ప్రొవైడ్ చేయడంతో పాటు రెండిటిలో కూడా మనకి ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ అండ్ రెండిటిలో కూడా అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ ని కూడా మన ముందు తీసుకొని రావడం జరిగింది. అండ్ సిమ్ కార్డ్ స్లాట్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే కనుక వేర్ OnePlus లో మీకు వచ్చేటప్పటికే హైబ్రిడ్ స్లాట్ ఉంది. అంటే ఒక సిమ్ కార్డ్ ఒక మెమరీ కార్డ్ లేదంటే రెండు సిమ్ కార్డ్స్ ని యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ మనకి మెమరీ పెంచుకునే ఆప్షన్ అయితే ఉంటుంది, వేరే పోకోలో అయితే అది ఉండదు. బట్ ఇందులో ఇంట్రెస్టింగ్ గా బేస్ వేరియంట్ మీకు 256GB తీసుకొచ్చారు. ఇక్కడ బేస్ వేరియంట్ వచ్చేటప్పటికి మీకు 128GB మాత్రమే రావడం జరుగుతుంది. ఇక్కడ ఒక పాజిటివ్ ఉంది, ఒక నెగిటివ్ కూడా ఉంది. సో అందులో మాత్రం టైఅప్ అని అనుకోవచ్చు. అండ్ రెండిటిలో కూడా USB 2.0 పోర్ట్స్ ని మాత్రమే మన ముందు తీసుకొచ్చారు. సో ఇక్కడ నాకు కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. అట్లీస్ట్ వీళ్ళు నెక్స్ట్ జనరేషన్ USB కి అప్గ్రేడ్ అయినా కొంచెం రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ ఏవైతే ఉన్నాయో బెటర్ గా ఉండేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ ఎనీవే మనము చాలా తక్కువగా మనం వాటిని అయితే యూజ్ చేస్తూ ఉంటాం. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి మేజర్ పార్ట్ ప్రాసెసర్ గురించి మనం మాట్లాడుకుందాం. వేర్ OnePlus Nord CE4 లో మీకు వచ్చేటప్పటికే Qualcomm Snapdragon 7 Gen 3 ని మన ముందు తీసుకొచ్చారు. ఒకవేళ ప్రీవియస్లీ Qualcomm తో కంపేర్ చేశారు అన్నట్లయితే కనుక ఇది 8 Gen 2 తో ఈక్వలెంట్ ప్రాసెసర్. వేర్ ఇందులో MediaTek కి సంబంధించినటువంటి ఫ్లాగ్షిప్ ప్రాసెసర్ MediaTek Dimensity 8300 అల్ట్రా ప్రాసెసర్ ని మన ముందు తీసుకొచ్చారు. నిజంగా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఈ ప్రాసెసర్ మాత్రం దే నెయిల్డ్ ఇట్. అసలు ఆల్మోస్ట్ ఆల్ కంపారిజన్ కూడా వద్దు, క్లీన్ గా నేను చెప్తాను ఇది విన్నర్ అవుతుంది. ఎందుకంటే ఇది పవర్ఫుల్ ప్రాసెసర్. రెండు కూడా మీకు 4nm బిల్ఫిట్ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్లే. ఇది మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి 2.3 GHz 4 వస్తుంది. వేరే ఇది వచ్చేటప్పటికి 3.35 దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ గేమింగ్ ఆడుతున్నా గానీ ఇదైతే నేను మోడరేట్ గేమర్ కి అయితే నేను తీసుకోమంటాను. కానీ ఒకవేళ మీరు కొంచెం హెవీ గేమర్ అయి ఉన్నట్లయితే కనుక డెఫినెట్లీ నేను దీన్ని అయితే సజెస్ట్ చేస్తాను. వెల్ ఆప్టిమైజ్డ్ పెర్ఫార్మెన్స్ కూడా మనకి ఇది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఈ రెండు చిప్ సెట్ లో మీరు ఒక చిప్ సెట్ ని చూస్ చేసుకోవాలనుకుంటే కనుక ఆల్మోస్ట్ ఆల్ రెండు ఈక్వలెంట్ చిప్ సెట్స్ అని అంటాను పెర్ఫార్మెన్స్ వైజ్ గా. గేమింగ్ సెంట్రిక్ గా చూస్తున్నారు అన్నట్లయితే వేరే ఇక్కడ మీకు MediaTek Dimensity 8300 అల్ట్రా ఏదైతే ఉందో కొంచెం బెటర్ ఉంటుంది Qualcomm Snapdragon 7 Gen 3 కన్నా. బ్యాండ్స్ విషయంలో కూడా వేర్ మీకు ఇందులో వచ్చేటప్పటికే కేవలం 7 bands ఆఫ్ 5G నెట్వర్క్ కి సపోర్ట్ చేస్తే వేర్ ఇది వచ్చేటప్పటికే మీకు 14 bands
ఆఫ్ 5G నెట్వర్క్, ఆల్మోస్ట్ ఆల్ దీనికి డబుల్ మెజారిటీ ఆఫ్ ద 5G బ్యాండ్స్ అన్నిటికీ కూడా మనకి సపోర్ట్ చేయడం జరుగుతుంది, ముఖ్యంగా మన ఇండియాలో. ఇక యాంటీ టు బెంచ్ మార్క్ స్కోర్స్ విషయానికి వచ్చారు అంటే రెండిటిలో కూడా వేరే ఇక్కడ వచ్చేటప్పటికి మీకు అరౌండ్ 8 lakhs దాకా ఇది స్కోర్ చేస్తే ఇది వచ్చేటప్పటికి ఏకంగా 12 lakhs దాకా స్కోర్ చేయడం జరుగుతుంది. ఆల్మోస్ట్ ఆల్ డబుల్ అని చెప్పొచ్చు. వేరే ఇది గీక్ బెంచ్ స్కోర్స్ విషయానికి వచ్చారు అన్నట్లయితే OnePlus 1134 అలాగే డ్యూయల్ కోర్ లో వచ్చేటప్పటికి మనకి 2808 గా మనకు రావడం జరిగితే, వేరే ఇక్కడ పోకోలో చూసారు అన్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ డబుల్ 1243 సింగిల్ కోర్ లో అలాగే మల్టీ స్కోర్ లో వచ్చేటప్పటికి 4028 గా మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ రెండింటి యొక్క CPU థ్రాటిల్ టెస్ట్ కూడా నేను చెక్ చేసి అయితే చూసాను. ఆల్మోస్ట్ 80-83% నాకు OnePlus చూపిస్తే, వేరే ఇక్కడ 94% దాకా, అంటే హార్డ్వేర్ కమ్ సాఫ్ట్వేర్ యొక్క ఆప్టిమైజేషన్ కూడా పోకో చాలా బెటర్ గా ఉంది కంపేర్డ్ టు OnePlus కన్నా గానీ. ఇక రెండింటిలో కూడా మనకి LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్ నే, బట్ OnePlus లో వచ్చేటప్పటికి మీకు UFS 3.1 స్టోరేజ్, వేరే ఇక్కడ పోకోలో వచ్చేటప్పటికి ఏకంగా వీళ్ళు UFS 4.0 తీసుకొచ్చారు. ఇది మాత్రం నిజంగా ఏ స్టెప్ హెడ్ అనొచ్చు. రీడ్ అండ్ రైట్ స్పీడ్స్ బాగుంటాయి. గేమింగ్ ఆడుతున్నా ఫోన్ ఎక్కడ లాగ్ గానీ హ్యాంగ్ గానీ కాదు. ఇది మనకు కొన్ని సందర్భాల్లో మీరు కొంచెం లాగింగ్ గానీ లేదా హ్యాంగింగ్ ఇష్యూస్ చూసేటువంటి అవకాశం అయితే ఉంది. బట్ OnePlus ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్ కాబట్టి ఇది బెటర్ గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటుంది కంపేర్ టు దీనికన్నా. ఆల్మోస్ట్ ఆల్ డే టు డే లైఫ్ యూసేజ్ లో మీకు పెద్దగా డిఫరెన్స్ అయితే ఏముండదు. ఇక ఈ రెండు మొబైల్ ఫోన్స్ కి సంబంధించినటువంటి సాఫ్ట్వేర్ గురించి మాట్లాడుకుందాం. సో దీంట్లో మనకి ఆక్సిజన్ UI మనకు రావడం జరుగుతుంది. ఆక్సిజన్ OS అంటే చాలా క్లీన్ UI. బట్ నాకు ఈ OnePlus Nord లో వీళ్ళు మనకి చెప్పకుండానే కొంత బ్లాట్వేర్, ఒక 4-5 యాప్స్ అయితే ఇన్స్టాల్ అయిపోయినాయి. అది నాకు కొంచెం మంచిగా అనిపించలేదు. ఎందుకంటే ఆక్సిజన్ OS అంటేనే ఎక్కువ మంది ఇష్టపడేది ఆ యాడ్స్ కానీ లేదన్నట్టు బ్లాట్వేర్ కానీ ఉండదు అని చెప్పి. సో ఇక్కడ నాకు కొంచెం డౌన్ గ్రేడ్ అనిపించింది కంపేర్ టు ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ ఆక్సిజన్ ఆపరేటింగ్ సిస్టమ్స్ కన్నా గానీ. బట్ దీనిలో కస్టమైజ్డ్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో చాలా మనకు ప్రొవైడ్ చేశారు. లైక్ ఇందులో మనకు వచ్చేటప్పటికి స్ప్లిట్ వ్యూ, ఫ్లెక్సిబుల్ విండోస్ అండ్ దీంతో పాటుగా స్లైడర్ ని కూడా ప్రొవైడ్ చేశారు. సో కస్టమైజేషన్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఆండ్రాయిడ్ లో, రెగ్యులర్ ఆండ్రాయిడ్ లో మీరు ఎలా అయితే కస్టమైజేషన్ చేసుకుంటారో అన్నిటికీ ఇది సపోర్ట్ చేస్తుంది. వేరే ఇందులో మీకు వచ్చేటప్పటికి Xiaomi రీసెంట్ గా వీళ్ళు MIUI నుంచి హైపర్ UI షిఫ్ట్ అయ్యారు కదా, ఆ UI ఆపరేటింగ్ సిస్టమ్ ని మనకి ఇందులో తీసుకొచ్చారు. నిజంగా చాలా సింపుల్ గా, చాలా స్మూత్ గా ఆపరేటింగ్ సిస్టమ్ మనకు రావడం జరుగుతుంది. నిజంగా చెప్పాలంటే ప్రీవియస్ జనరేషన్స్ ఆఫ్ MIUI కన్నా కానీ ఇది చాలా ఆప్టిమైజ్డ్ గా ఉంది. కాకపోతే ఈసారి వీళ్ళు ఇందులో హైపర్ UI లో కొన్ని రకరకాల యానిమేషన్స్, లైక్ మీరు ఎప్పుడైతే సైలెంట్ లో పెడతారో ఐఫోన్ లాగా డైనమిక్ గా కిందకి రావడం, ఛార్జింగ్ పెట్టినప్పుడు డైనమిక్ గా కిందకి రావడం, ఇలాంటి ఫీచర్స్ కొంచెం మీకు రిఫ్రెష్మెంట్ లుక్ అయితే రావడం జరుగుతూ ఉంటుంది. అండ్ రెండు కూడా మీకు Android 14 అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకు రావడం జరుగుతుంది. వేరే ఇందులో మీకు 2 years ఆఫ్ సాఫ్ట్వేర్ అప్గ్రేడ్స్ అంటే Android 15, 16 అలాగే 3 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. వేరే అదే పోకోలో మీరు చూసారు అన్నట్లయితే కనుక 3 మేజర్ అప్గ్రేడ్స్ అంటే Android 15, 16, 17 తో పాటు 4 years ఆఫ్ సెక్యూరిటీ ప్యాచెస్ మనకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో లాంగ్ లాస్టింగ్ యూజ్ చేయడానికి మీకు ఇది బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. బట్ ఆక్సిజన్ OS అలాగే బ్రాండ్ ఇట్లాంటివి చూసారన్నట్లయితే ఇది కొంచెం మనకు బెటర్ అనిపిస్తూ ఉంటుంది. బట్ దానికన్నా ఫీచర్స్ మనకి ఇందులో ఎక్కువగా ఉన్నాయి కాబట్టి నా టేక్ ఇదే. కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారన్నట్లయితే రెండిటిలో ప్రైమరీ సెన్సార్స్ ఏవైతే ఉన్నాయో పోకోలో మీకు 64 మెగాపిక్సెల్ విత్ OAS మనకు రావడం జరుగుతుంది. వేరే OnePlus లో మీరు చూసారన్నట్లయితే 50 మెగాపిక్సెల్ రావడం జరుగుతుంది. OnePlus లో లిటియా 600 సెన్సార్ ని యూజ్ చేశారు. వేరే పోకోలో ఓమ్ని విజన్ సెన్సార్ ని యూజ్ చేయడం జరిగింది. సో ఇక్కడ మీరు కొన్ని శాంపిల్స్ అయితే చూస్తున్నారు. సో దీంట్లో అవుట్డోర్ లో మీరు ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసినప్పుడు వేరే పోకో కొంచెం సాచురేటెడ్ గా మనకు కనిపించడం జరుగుతుంది. బట్ OnePlus లో నాకు షార్ప్నెస్ బాగుంది. ఈవెన్ ఎక్స్పోజర్ కంట్రోల్ కూడా నాకు OnePlus చాలా బాగా చేస్తుంది కంపేర్ టు పోకో కన్నా గానీ. కలర్ బూస్ట్ చేసి చూపించడంలో మాత్రం పోకో నాకు బెటర్ అనిపిస్తుంది. ఇది డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీరైతే చూస్ చేసుకోవచ్చు. బట్ ఎక్స్పోజర్ కంట్రోల్ లో మాత్రం పోకో అంత బాగాలేదు కంపేర్ టు OnePlus కన్నా గానీ. సో అల్ట్రా వైడ్ యాంగిల్ లో డైనమిక్ రేంజ్ ఏదైతుందో రెండింటి యొక్క పెర్ఫార్మెన్స్ నాకు ఓకే అనిపిస్తుంది. కాకపోతే పోకో కొంచెం సాచురేటెడ్ గా కలర్స్ కనిపిస్తున్నాయి, అంతే తేడా. బట్ OnePlus కూడా వీళ్ళ అప్డేట్ లో మేబీ ఫ్యూచర్ వచ్చేటువంటి అప్డేట్ లో వీటన్నిటిని వీళ్ళు రిజాల్వ్ చేసేటువంటి అవకాశం అయితే ఉంది. కానీ కంపల్సరీగా వీళ్ళైతే హైలైట్స్ ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవాలి. అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా నాకు పెద్దగా రెండిట్లో డిఫరెన్స్ లేదు. ఫీల్డ్ ఆఫ్ వ్యూ అయితే ఒకేలాగా అనిపించింది. కాకపోతే నాకు పోకోలో ఈవెన్ అల్ట్రా వైడ్ యాంగిల్ లో కూడా కలర్స్ కొంచెం సాచురేటెడ్ గా కనిపిస్తున్నాయి, అంతే తేడా. పోర్ట్రేట్ ఫోటోగ్రాఫ్స్ క్యాప్చర్ చేసినప్పుడు మీకు బ్యాక్గ్రౌండ్ డెప్త్ ఎఫెక్ట్ ఏదైతుందో పోకో కన్నా కానీ OnePlus చాలా బాగా పెర్ఫార్మెన్స్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆ బ్యాక్గ్రౌండ్ బోకే ఎఫెక్ట్ ఏదైతుందో ఇది చాలా బాగా పనిచేయడం జరుగుతుంది. ఫ్రంట్ సెల్ఫీస్ విషయానికి వచ్చారంటే బోత్ పోకో అలాగే OnePlus రెండింటిలో కూడా మనకి 16 మెగాపిక్సెల్ కెమెరాస్ ని మనం ముందు తీసుకొచ్చారు. పోకోలో మీరు ఇక్కడ చూసారన్నట్లయితే ఎక్కువగా సాఫ్ట్నింగ్ చేస్తుంది. వేరే OnePlus లో వచ్చేటప్పటికి కొంచెం న్యాచురల్ కి దగ్గరగా మనకు రావడం జరుగుతుంది. అంటే ఫిల్టర్స్ తోటి మన ఫోటోస్ క్యాప్చర్ చేసుకుంటే ఏ విధంగా ఉంటుందో సేమ్ అదే విధంగా ఉంది. ఈవెన్ ఫ్రంట్ పోర్ట్రేట్ ఎఫెక్ట్ లో కూడా నాకు రెండు సేమ్ అనిపిస్తున్నాయి. రెండిటిలో కూడా మనకి 4K 30 FPS దాకా మీరు రేర్ వీడియో రికార్డింగ్ అయితే చేసుకోవచ్చు. బట్ ఇక్కడ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ మనకు వర్క్ చేయడం జరుగుతుంటుంది రెండిటిలోనూ. బట్ 1080 లో మాత్రం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అండ్ ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ రెండు కూడా వర్క్ చేయడం జరుగుతుంది. పోకో కొంచెం బెటర్ అపీరియన్స్ అనిపించింది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఈవెన్ ఫ్రంట్ రెండిటిలో కూడా 1080
1080 30 FPS లో మీరు వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ నాకు OnePlus కొంచెం బెటర్ అనిపిస్తుంది పోకో కన్నా గానీ. సో ఓవరాల్ గా కెమెరా డిపార్ట్మెంట్ లో నాకు ఆల్మోస్ట్ ఆల్ రెండు సేమ్ అనిపిస్తుంది, కానీ కొంచెం సాచురేటెడ్ గా కొంచెం బెటర్ గా నాకు పోకో అనిపిస్తుంది కంపేర్ టు OnePlus కన్నా గానీ. ఇక ఫైనల్ గా నా కంక్లూజన్ కి వెళ్ళబోయే ముందల నేను మీకు చెప్పేది ఏంటి అంటే, రెండు మొబైల్ ఫోన్స్ లో కూడా కొన్ని ఇష్యూస్ అయితే ఉన్నాయి. లైక్ OnePlus బ్రాండింగ్ లో మీరు చూసారు అన్నట్లయితే గ్రీన్ లైన్ ఇష్యూస్ చూసాము సాఫ్ట్వేర్ అప్డేట్స్ వచ్చిన తర్వాత. అలాగే పోకోలో సాఫ్ట్వేర్ అప్డేట్ వచ్చిన తర్వాత మదర్ బోర్డ్ డెడ్ ఇష్యూస్ కూడా చూసాను. బట్ పర్సనల్ గా ఈ మోడల్స్ లో అలాంటి ఇష్యూస్ అయితే ఏమీ లేవు. బట్ దట్ డిపెండ్స్ అపాన్ మన ఫేత్ అనుకోవచ్చు, ఎందుకంటే అన్ని కూడా ఎలక్ట్రానిక్ ఐటమ్సే. సో ఇది బాగుంది ఇది బాగాలేదని చెప్పలేను. సో రెండిటిలో కూడా మనకి ఇష్యూస్ అయితే ఉన్నాయి. అది డిపెండ్స్ అపాన్ మీరు జడ్జ్ చేయాల్సినటువంటి విషయం. సో నన్ను అడిగితే కనుక రెండిటిలోనూ నేను వాడుతున్నాను కదా, నాకు రెండిట్లో అయితే ఎలాంటి ప్రాబ్లమ్స్ అయితే లేవు. పోకో X6 Pro కూడా నేను చాలా రోజుల నుంచి నేనైతే యూస్ చేస్తాను, నాకు ఎలాంటి ప్రాబ్లం అయితే లేదు. బట్ రెండిట్లో కూడా ఫ్లాస్ అయితే ఉన్నాయి. సో ఒక కాషన్ కింద తీసుకోండి. ఇక ఫైనల్ కన్క్లూజన్ విషయానికి వచ్చారు అంటే, బిల్డ్ పరంగా ఇది వచ్చేటప్పుడు మనకి అల్యూమినియం వస్తుంది, ఇక్కడ పాలికార్బోనేట్ ప్లాస్టిక్ వస్తుంది. ఈవెన్ డిస్ప్లే పరంగా ఇక్కడ 12 బిట్ వస్తుంది, ఇక్కడ 10 బిట్ వస్తుంది. అండ్ దీంట్లో డాల్బీ విజన్ ఉంది, ఇందులో డాల్బీ విజన్ లేదు. ఇందులో డాల్బీ అట్మోస్ ఉంది, ఇందులో డాల్బీ అట్మోస్ లేదు. అండ్ ఇందులో పవర్ఫుల్ ప్రాసెసర్ 8300 అల్ట్రా ప్రాసెసర్ ని యూస్ చేశారు. వేరే ఇక్కడ వచ్చేటప్పటికి Qualcomm Snapdragon 7 Gen 3. అఫ్ కోర్స్ ఇది కూడా 888 ప్రాసెసర్ తో ఈక్వల్. ఇది 8+ Gen 1 తో మనకి ఈక్వలెంట్ ఉంటుంది. అండ్ స్టోరేజ్ లో కూడా వేరే ఇక్కడ UFS 2.2, ఎందుకంటే బేస్ వేరియంట్ నేను చెప్తున్నాను. వేరే ఇక్కడ UFS 4.0 అని మన ముందు తీసుకొచ్చారు. అండ్ దీంట్లో NFC ఉంది, ఇందులో NFC లేదు. ఇందులో Wi-Fi 6 సపోర్ట్ ఉంది, ఇందులో Wi-Fi 6 సపోర్ట్ లేదు. అండ్ బేస్ వేరియంట్ కూడా వేరే మీకు ఇందులో 256 GB వస్తే ఇక్కడ కేవలం మీరు 128 GB వేరియంట్ మాత్రమే మీరైతే చూస్ చేసుకోవాల్సి ఉంది. ప్రైస్ లో కూడా మీకు జస్ట్ 1000 రూపాయల డిఫరెన్స్ మాత్రమే ఉంటుంది. కాబట్టి నన్ను అడిగితే గనక ఈ ప్రైసింగ్ సెగ్మెంట్ లో పోకో ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ డివైస్ అని అంటాను కంపేర్డ్ టు OnePlus Nord CE 4 కన్నా గానీ. అండ్ ఇలా చెప్పానని చెప్పి నాకేం పోకో స్పాన్సర్ చేశాను కాదు, చాలా సెగ్మెంట్స్ లో నాకు OnePlus కన్నా గానీ పోకో బెటర్ అనిపించింది. బట్ UI పరంగా వీళ్ళ హైపర్ UI ఏదైతే ఉందో మరింత బెటర్ ఆప్టిమైజ్డ్ గా తీసుకొని రావాలి. అప్డేట్స్ త్వరగా పుష్ చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం. వేరే ఇక్కడ ఒకవేళ మీకు బ్రాండ్ వాల్యూ చూస్తున్నారు అన్నట్లయితే కనుక మీకు ఇక్కడ OnePlus బెటర్ గా అయ్యేటువంటి అవకాశం ఉంది కంపేర్ టు పోకో కన్నా గానీ. కాకపోతే ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే, బ్యాటరీ అండ్ ఛార్జింగ్ టెక్నాలజీ మీకు మెయిన్ ఇంపార్టెంట్ అయితే వేరే ఇక్కడ OnePlus Nord CE 4 ఏదైతే ఉందో మీకు బెటర్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ఇందులో మనకి 5500 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 100 watts ఆఫ్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ 30 minutes లో 0 to 100% అవడం జరుగుతుంది. వేరే పోకోలో వచ్చేటప్పటికి మీకు కేవలం 67 watts మాత్రమే అండ్ 5000 mAh ఆఫ్ ద బ్యాటరీ మాత్రమే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకి బ్యాటరీ బ్యాకప్ విషయంలో మీకు OnePlus బెటర్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అండ్ ఇది ఛార్జింగ్ టైం కూడా సుమారుగా మీకు 1 hour టైం తీసుకుంటుంది. సో హరీలో వెళ్తున్నప్పుడు ఛార్జ్ చేసుకోవాలన్నా అలాంటి సందర్భాల్లో మీకు OnePlus బెటర్ అయ్యేటువంటి ఆప్షన్ ఉంది. సో డిపెండ్స్ అపాన్ మీ రిక్వైర్మెంట్ ని బేస్ చేసుకొని మీకు ఎక్కువగా ఏ సెగ్మెంట్ మీకు మెయిన్ ప్రయారిటీ ఇంపార్టెంట్ అని అనుకుంటారో సో వాటిని ఫోకస్ చేస్తూ మీ ప్రొడక్ట్స్ ని మీరే చూస్ చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రెండిట్లో ఒక మొబైల్ ఫోన్ నేను పర్చేజ్ చేయాలంటే కనుక ఛార్జింగ్ అంటే నేను రోజుకి ఒక్కసారి పెట్టేది కాబట్టి అండ్ UI యూజర్ ఎక్స్పీరియన్స్ గురించి నేను పెద్దగా అంటే కాల్స్ ఎక్కువగా మాట్లాడుతూ ఉంటాను అదే కాబట్టి నా పిక్ అయితే గనక నేను పోకో కంపేర్ టు OnePlus కన్నా గానీ. సో మీ చాయిస్ ఏంటి? ఒకవేళ మీ బడ్జెట్ కనుక స్ట్రిక్ట్లీ 25,000 రూపాయలు అయినట్లయితే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటిని కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.